ఏండి ఏటే ఏటంటారేటి చెప్పాను కదా మన పిల్లోని హీరోని చెయ్యండి. చేస్తానులే ఆగు. ఏటి ఆగాగంటారేటి ఊరు వెళ్ళారనుకో ఊర్లో అందరూ అడుగుతున్నారు మీ కుర్రోడు ఎప్పుడు హీరో అవుతాడని చెప్పలేకపోతున్నాను సమాధానం. నేను ఊరవుతా లేను, ఇక్కడ పక్కనే ఉన్నాను కదా. ఉన్నారు కొద్దిగా మెల్లగా మాట్లాడు. మెల్లిగానే చెప్తున్నాను. మైకు రావట్లేదా? ఓ సారీ, ఇది మూకీ యాక్టింగ్ చేసింది. సారీ ఏదో కొద్దిగా గట్టిగానే మాట్లాడే. గట్టిగా మాట్లాడాను అంటారు, జాయిగా మాట్లాడితే జాయిగా మాట్లాడాను అంటున్నారు. అసలు నన్ను ఏమైనా పట్టించుకుంటున్నారా మీరు? అసలనే గట్టిగా యాక్టి మెల్లగా యాక్టి మధ్యలో ఒకటి ఉంటది, సమానంగా మాట్లాడాలని. సరే కూర్చోండి. చేస్తాను గానీ నేను ఒక డిసైడ్ అయ్యా. ఒక మంచి డైరెక్టర్ ని పిలిపిస్తున్నా, మన కొడుకుని పెట్టి హీరోగా సినిమా తీస్తా. అరే పంది ఒకసారి రా. అయ్యా ఉదయం పాలు తీయడానికి బరి దగ్గరికి వెళ్ళారయ్యా. ఎందుకు? బాడీ ముందుకొచ్చింది. టెస్ట్ చూసావా? చూసానయ్యా. రెండింటి మధ్యలో పిట్టని నడిపేస్తా. ఉండడమే పెట్టాను. సరే గాని నా పిల్లాన్ని చూసావా? దాన్ని పెట్టి రేసు గుర్రం అనే సినిమాది. దాన్ని పెట్టి తీస్తే రేసు గుర్రం ఏదయ్యా? నాగేశ్వరరావు గారి కీలు గుర్రం అనే సినిమా ఉంది. ఏటాడు అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరా? అసలనే నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడతా. మాట్లాడండి, అడగండి. నేను అందగత్తినే. ఏం గట్టివే? నేను అందగత్తినే, బ్యూటిఫుల్ గర్ల్ ని. నేను సరిగ్గా చూడండి, ఈ యాంగిల్ కాదు, ఈ యాంగిల్ దాన్ని గెలుకుతే అది గ్యాప్ ఇయ్యదు. నీకు అర్థమై సావదు. అర్జెంట్ గా 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నా. విక్రమార్కుడు రైట్స్ అన్ని తీసుకుంటున్నా. అయ్యా మరి హీరోయిన్ గా సరిపోదా? విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారు అరగుండు కొట్టిస్తారు చూసారా? ఆ క్యారెక్టర్ కి సరిపోద్దయ్యా. విక్రమార్కుడు సినిమా తీయబోతున్నా సార్. విక్రమార్కుడు అంటే అదొక పెద్ద గ్రేట్ సినిమా. ప్రకాష్ రాజ్ గారికి ఫోన్ చేస్తా. ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు? ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అదే. మా బామ్మర్ది ఉన్నాడు. ఓకే పిలిపించండి. హలో బామ్మర్ది. సార్ డైలాగ్ ఓకే కదా సార్? రోలింగ్ యాక్షన్. విక్టర్ సింగ్ రాకోర్. విక్రమ్ సింగ్ కాదు, విక్రమ్ అమ్మేది అమ్మ. అమ్మ మా ఇంట్లో ఉంది. రెడీ యాక్షన్. విక్టర్ సింగ్ రాకోర్ ఐపీఎస్ రా, ఏపీఎస్, ఆర్టీసీ, టీఎస్, ఐపీఎస్. ఓకే. విక్టర్ సింగ్ రాకోర్ ఐపీఎస్, వరంగల్ ఆంధ్రప్రదేశ్. వరంగల్ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ. అప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, అప్పుడు తెలంగాణ అంటే అట. ఒరే అనకపోతే నేను వీడియో బయటలు చెప్పుకోవాలి అందరికీ. చెప్పు ఏమైతే. సార్ వీడొద్దు సార్, పక్కన పెట్టండి చాలు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏ క్యారెక్టర్ కావాలి నీకు? బాపూజీ క్యారెక్టర్. బాపూజీ మా రెండో బామ్మర్ది ఉన్నాడు. డైలాగ్ బాగా ప్రాక్టీస్ చేసావు కదా? రెడీ యాక్షన్. ఏంటిదే? అది రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు కాదురా. గోమూత్రం డైలాగు. పాపనాశికం విమోచనం. అది పాపనాశకం ఈరోజు కాదురా, పాపనాశనం గోమూత్రం. రెడీ యాక్షన్. పాపనాశికం గోమూత్రం విమోచనం. తర్వాత ఊరందరిని బాగానే పోగేసా కదరా, ఊర్లో ఉన్నది ఒంట్లో నెత్తురు కాదురా, ఈ బాబూజీ మూత్రము. దయచేసి రవితేజని పెట్టుకుందాం సార్. హలో అబ్బాయి రా. డైరెక్టర్ బాంబు పేలింది అంతే. హీరో డైరెక్టర్ విక్రమ్ సింగ్ రోతోడు. రోతోడు కాదురా, అది రాతోడు. వెళ్ళి బిడ్డ. ఫస్ట్ డైలాగ్. భయం నాకు కాదు సార్, చావుకి. సావు అంటే నాకు సత్య భయం నాకు కాదు సార్, సావు కంటాను బిడ్డ. అబ్బా రెడీ. మొత్తం అన్ని బాంబులు పెడతాడు, అన్ని కొడతాడు. బాంబులు కాదురా, క్లాప్. సరే తీసేద్దారా. పిల్లాన్ని భయపెట్టద్దు. ఫస్ట్ సాంగ్ తెల్దామా? జింతాత చితా జింతాత. హీరోయిన్ వచ్చేమ్మా. రాత్రైనా పడుకోలేరు, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలోన నవ్వేను.
ఒక్కసారి అమ్మాయి డాన్స్ చేస్తున్నప్పుడు జింతా చిత్తా చిత్తా కొట్టాలి. ఓకేనా? రెడీ? మ్యూజిక్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేకేస్తే పెద్ద ఇష్యూ మన్నదు డిషుం డిష్యూ చింతా తక్ చితా చితా చింతా తక్ గో. నువ్వు ఇదేనా ఫస్ట్ టైం ఈ సీన్ లోకి ఎంటర్ అయిన తర్వాత నీ భార్య కనిపించట్లేదు. రెడీ? ఏమైందని అడుగు. ఏమైంది? మా భార్య కనిపించలేదు సార్. ఆ ఇతరం రాకోడ్ ఎత్తుకెళ్ళాడు సార్. ఎవరు ఎట్టుకెళ్ళాడు? ఇతరం తిర్రా విక్రమ్ సింగ్ రాథోడ్ రా బాపూజీ పట్టుకెళ్ళాడు. రెడీ? మిమ్మల్ని అందరినీ ఆర్టిస్ట్ చేస్తాను. యాక్షన్. సార్ నా భార్య ఆ బాబుజీ గారి కొడుకు ఎత్తుకపోయాడు సార్. నేనేం చెప్తాను? బాపూజీ ఇంటికి వచ్చావు. నువ్వు ఎత్తుకొని పోవచ్చు కదా. రే నువ్వే ఎత్తుకెళ్ళిపోయింది. ఎవడు? వాడు రాడు. రేయ్. ఎవరు రాండి? కుక్కను కొట్టుడు కొడతా. ఇచ్చిన డైలాగే చెప్పండి. అర్థమైందా? వీడిని అడుగు. అడుగుతా సార్ క్లైమాక్స్ సినిమాలో అద్భుతమైన సీన్. విక్రమ్ సింగ్ రాథోడ్ చంపడానికి వస్తే అద్భుతమైన డైలాగ్. మాడ్యులేషన్ తెలుసా? ఇది చెప్తే సినిమా అయిపోద్ది. రెడీ? చూడు. చావంటే భయపడ్డానికి అల్లా టప్పాగా గల్లీలో తిరిగే గోండా కొడుకుని అనుకున్నారా? పొరపాటున జబర్దస్త్ వచ్చినవురా. ఇలా చెప్పాలా? మళ్ళొక్కసారి చెప్పు. చావంటే భయపడదాని గల్లీలో. సరే ఓన్లీ ఒకే ఒక సీన్ మిగిలింది. చాలా రోజుల తర్వాత మనోడు వచ్చాడు. రెడ్డిరా క్యారెట్టిరా వాడు రాడురా. రెడీయా? రెడీ? యాక్షన్. కాదురా క్యారెట్టిరా. సూపర్ రా బొమ్మది. ఒక్క నిమిషం. ఏంటి? తెట్లా అని పిలిచేద్దాం. తెట్లా. నీ డైలాగ్. అరే విక్రమ్ సింగ్ రాథోడ్ నీకు దమ్ముంటే రారా. అంత పెద్ద డైలాగ్ నేను చెప్పలేను. ఎగ్గు సినిమాలు చేసింది మీరేనా? మీ డూబా. అప్పుడు వయసులో ఉన్నాను, ఇప్పుడు కాదు. సరే చెప్పండి ఫాస్ట్ గా. అరే విక్రమ్ సింగ్ రాథోడ్. ఒరే విక్రమ్ సింగ్ రాథోడ్ చూసుకుంటారా? ఎల్రా. ఆడు చంపుతాడు నన్ను కొడుతాడు రోజు. నువ్వు పడవాలి. ఎవరు? తప్పుడు చేస్తే సినిమా అయిపోతుంది. డైరెక్టర్ కాదు. పిల్లని అట్టుకుని అలా కొడుతుంటే ఏం అడగరేటని మీరు? చుట్టూ పడుకుని కొట్టానంటే మూత పగిలిపోద్దు. మొరత మోకం దానా. చూడు నన్ను కొడతారు, నువ్వేం అడుగుతలేదు. గేట్ అటుందట్ పో. ఇగో పొడు. హీరోలో పొడు. అబ్బా రే ఏడి ఇలా రా. గో పొడిచేటప్పుడు ఇలా పట్టుకొని. ఒరే కత్తి డమ్మి కత్తి పెట్టలేదా? లేదు మాదంతా రియలే ఉంటది. ఇప్పుడు చచ్చిపోయాడు రా. అయ్యా ఇప్పుడు పోలీస్ కేసు అయితే ఎట్టారా? నువ్వు చూసుకో మేము పోతాం. ఒరేయ్ పదండి. మా చిన్నదలు. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్కడ ఉన్నారా కానిస్టేబుల్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. సరే కేసులో ఏమన్నా ప్రవేశపెట్టు. అమ్మా ఏదో కంప్లైంట్ ఇచ్చావు కదా, మా సార్ గారు రమ్మంటున్నారు మేడం. వస్తున్నా. చెప్పండి ఏంటి ప్రాబ్లం? సుధీర్ మిస్సింగ్. ఏం చేస్తుంటాడు? ఇంజనీర్. ఏ ఇంజనీర్? సౌండ్ ఇంజనీర్. ఓ సౌండ్ ఇంజనీర్. నీకు ఆయనకి ఏంటి పరిచయం? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిహైండ్ యూ అండ్ మిస్టర్ సుధీర్? ఫ్రెండ్స్ అండి, వర్కింగ్ కొలీగ్స్ అన్నమాట. అమ్మా 7 సంవత్సరాలు పూర్తయి 8 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఫ్రెండ్స్ అనే చెప్పుకొని తిరుగుతారా? మిమ్మల్ని చూసి 2 జంటలు ఫాలో అవుతున్నాయి. ఒకటి కలర్ మ్యాచింగ్ లేదు, ఇంకోటి సైజ్ మ్యాచింగ్ లేదు. మాట్లాడితే లవ్ సింబల్. నువ్వేం చేస్తుంటావు? ఆర్టిస్ట్, మల్టీ టాలెంటెడ్, యాంకర్. నువ్వు ఆర్టిస్ట్ అంటే మంచి పర్ఫార్మెన్స్ చూసి నేను నమ్ముతా. పర్ఫార్మెన్స్ చేయాలా? యు నో డాన్స్? Yeah. ఓకే మ్యూజిక్ ప్లీజ్. సార్ ఏం జరుగుతుంది ఇక్కడ? నృత్య ప్రదర్శన కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. అసలు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయకుండా నువ్వు ఇక్కడ డాన్సింగ్ అంటే? నాకు గంట సేపు టైం ఇవ్వండి. ఆ మర్డర్ ఎవరు చేశాడో తెలుస్తా. అంటే నువ్వు స్కిట్ గంట చేసి మర్డర్ ఇన్వెస్టిగేషన్ కూడా గంట చేస్తావా? నేను వెళ్ళొచ్చా? నువ్వు వెళ్ళిపో. రే ఆ మర్డర్ జరిగింది కదా, దాని తాలూకా ఎవిడెన్స్ మనకేమైనా దొరికిందా? దొరికింది సార్. అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళందరూ సెంట్రల్ జైల్లో ఉన్నారంట సార్. పదా సెంట్రల్ జైలుకి.
పేరు చెప్పు. రాసుకో. రాసుకోరా పేరంట. చెప్పండి సార్. రాసుకో. పేరు అడిగితే రాసుకో అంటావేంట్రా? నేను చెప్పింది నా పేరే, రాసుకో. RASUKO. మీ ఇంటి వెనకాల ఒక మర్డర్ జరిగింది. ఎవరు చేశాడు? ఏలేటి చంద్రశేఖర్. ఆయన డైరెక్టర్ కదరా? ఆ సినిమా తీసింది ఆయనే. సార్ వీడికి సినిమాల మీద ఇంట్రెస్ట్ బాగున్నట్లుంది సార్. ఈయన తీసుకొచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు మీరు. పంపించానికి అరే పోరా పో. ఆ బ్యారక్ లో ఉన్న రెండో వాడిని పిలుచుకురా. గట్టిగా ఉప్పు దేనికి? గాలొస్తుంది గాలొస్తుంది. సరే కూర్చో. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారా? వీడియోలు చూస్తా. నువ్వు చూసిన 3 హర్రర్ మూవీస్ పేర్లు చెప్పు. బుల్లెట్ భాస్కర్, బుల్లెట్ భాస్కర్, బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్ కామెడీ స్కిట్లు చేస్తాడు. రాము చప్పట్లు కొట్టండి. అయ్యో జోక్ జోక్ జోక్. మీ ఇంటి వెనకాల మర్డర్ జరిగింది. నన్ను పిలువద్దా, నన్ను పిలువద్దా. చెప్పరా ఎవరు చేశాడో? మట్టరా? తెలుసా ఎవరు చేశారో? తెలుసు. అది ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలుసు. ఏరియా పేరు? ముంబై. వాడి పేరేంటి? రాంగోపాల్ వర్మ. రాంగోపాల్ వర్మ. రాంగోపురం మర్డర్ ఎందుకు చేస్తాడు రా? ఆ సినిమా ఆయన చేసిండు. నేను మొన్ననే చూసిన. కావాలని నీకు చూపెడతా. తీసుకెళ్ళండి. ఇంకెద్దరున్నారు సార్. వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళకండి సార్. వెళ్ళి తీసుకెళ్ళండి వాళ్ళని. మీరు మనుషుల జుమాంజీల నెత్తి మీద పిలకలేంటరా? ఇలారా, ఇది అవుటర్ రింగ్ రోడ్డు. దీనికి సెల్ ఫోన్ టవరా ఇది? ఏం పేరు రాని పేరు? జఫా. ఆయన పేరు? జఫన్నరా. జఫా తెలుసు, జఫన్నారేంట్రా? ఇప్పుడు జదమ ఉంటాడు, జదమన్నారు ఉంటాడు. వెళ్ళాలని అడిగావా? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నా? జఫా జఫా నేను. మీ సెల్ ఫోన్ సిగ్నల్ శ్రీశైలం అడవుల్లో చూపించింది. ఏం చేస్తున్నారా శ్రీశైలం అడవుల్లో? కోతుల కట్టి పనులు వంచుతున్నాం. అరే మీ మొక్కలు చూస్తుంటే ఎవడో వేసిన అట్టి పనులు ఎత్తుకెళ్లే వాళ్ళు ఉన్నారు. మీరు కోతులు కట్టి పనులు వేస్తున్నారా? వాడేంట్రా చెప్పుతో కొట్టుకుంటున్నాడు? ఆయన ఎవరో తెలుసా? చెఫ్ అంటారా? లాక్ డౌన్ లో 2 ఫేమస్. ఒకటి కరోనా, 2 ఆయన. ఎందుకు ఆయన ప్రొఫెషన్ ఏంటిరా? మాస్టర్. టీ మాస్టర్, కాఫీ మాస్టర్? అరే డబుల్ ఆమ్లెట్. కూర్చొని చెప్పరా. టీ మాస్టర్ కాదంటున్నావు, కాఫీ మాస్టర్. పోనీ దోశ మాస్టర్, పోనీ డ్రిల్ మాస్టర్. చూడు ఆయన వ్యూస్ న్యూస్. ఆయన అంటేనే న్యూసెన్స్. ఆయనతో పెట్టుకోకు, చచ్చిపోతావు. చెప్పా నా పేరు. మీరిద్దరు ఏం చేస్తుంటారా? ఒరిజినల్ ప్రొఫెషన్ ఏంటి? ఆయన డాన్స్ మాస్టర్. ఇది డాన్స్ చేసి చూపించండి ఇద్దరు. నువ్వు యాక్టింగ్ చేసి చూపి, నువ్వు యాక్టింగ్ చేసి చూపి. మాస్టర్ మీరు నిజంగా డాన్స్ మాస్టర్ నమ్మితే ఈ కేసు నుంచి మిమ్మల్ని వదిలేస్తా. వేడిలు తీయండి రా. నువ్వు తీరా. మీరిద్దరు డాన్స్ లాంటి ఇప్పుడు వదిలేస్తా కేసులోంచి. మ్యూజిక్. వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళి లోపలేసి. ఏందిరా ఎవడో ఎవిడెన్స్ దొరకలేదు. ఒరే చెప్పేనే నవ్వు, నవ్వేనే చెప్పు, మామూలుగా కొట్టను. ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? నువ్వు వచ్చావు, వచ్చినాడు వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా. పని లేదు. పోలీసు ఎందుకు ఇంజక్షన్ చేస్తాడరా? నువ్వు డాక్టర్ కదా, అది మెంటలోళ్ళు. మెంట్లోలే మరి సెంట్రల్ జైలు అని రాస్తుంది కదరా? మా వాళ్ళు బోర్డు మార్చేసినట్టున్నారు. తెప్పరా. భాస్కర్ సార్ ఏం చేస్తున్నా? ఎంక్వైరీ సార్. నీకు మెంటల్ హాస్పిటల్ సెంట్రల్ జైలుకి తేడా తెలియదు కదరా. ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు? సార్ ఇప్పుడు ఏం చేయమంటారు సార్? యు ఆర్ సస్పెండెడ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ
చిట్టి పావురము ఎవరు పెట్టారు? ఎక్స్ట్రా జబర్దస్త్. రష్మి, నీకు పెళ్లి చేసుకోబోయేవాడు సాఫ్ట్వేర్ అయితే బాగుంటుందా, డాక్టర్ అయితే బాగుంటుందా? డాక్టర్. మొత్తానికి సాఫ్ట్వేర్ చేసుకుంటే శంకర్ ఆగిపోతామని తెలుసుకున్నాం. సర్లే, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నాకు యుఎస్ లో జాబ్ వచ్చింది. నాకు తెలిసి నువ్వు ఏ గాలోనో ఏ దూలోనో చేసుకో, నన్ను మర్చిపో. సంకనాకిపోతావు. విత్ షుగరా వితౌట్ షుగరా? వితౌట్ షుగరా. మేఘాలలో తేలిపొమ్మన్నది. కాలు ఇరిగిపోయింది. అమ్మా 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 ఏమైందమ్మా? నా కాలు ఇరిగిపోయింది. ఏయ్, సిగ్గు లేదా నీకు? చూసుకోవాలి కదా, అలా స్పీడ్ వచ్చి అబ్బాయి గుద్దుతే ఎలా ఉందో చూడు. అబ్బాయి కాదు సార్, అది అమ్మాయి. సారీ దేవుడా, ఏమయ్యా రండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి. పోలీస్ స్టేషన్ రా. సార్ నేను అమెరికా వెళ్ళాలి సార్, ఎయిర్పోర్ట్ టైం అవుతుంది. గుద్దేవు కదా ఇందాక, ఆ. అది యాక్సిడెంట్ కేసు కింద ఫైల్ అయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇది కోర్టులో తెలుసుకోవాల్సిన విషయమే. మరి బయటపడాలంటే ఒక పని చేయి, అమ్మాయి దగ్గరికి వెళ్ళి కేసు విత్డ్రా తీసుకోమని చెప్పు. అదంత సేపు సార్, 2 నిమిషాలు. ఇదేలే తరతరాల చరితం. సార్ ఇక్కడ వర్ష గారు. ఇదేరా మేడం, యాక్చువల్ గా నేను అమెరికా వెళ్ళాలి మేడం. మీరు కేసు విత్డ్రా తీసుకుని. మీరెవరు సార్? ఆ కార్ తో గుద్దింది నేనేనండి. మీరా? ఆ. అన్నయ్య అన్నయ్యనా? అయ్యా అయ్యా. అన్నయ్య పోలే అమెరికా వెళ్తారంట కదా అన్నయ్య. నీకు కాళ్ళు ఇరిగిపోయి చెల్లె, ఎవడమ్మా నేను పెళ్లి చేసుకునేది? సార్ ఏంటి, అమ్మాయి బానే ఉందిగా, ఏ తలక మనిషి కానీ చేసుకునే కన్నా నేనే చేసుకుంటా. అంటే ఆ తలక మధ్యలో నువ్వవుతావా? మీరు బాధపడకండి, యుఎస్ నుంచి రాగానే మీకు వీసా పంపిస్తాను, మీరు వచ్చేయండి. ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ కేసు విత్డ్రా. బావగారు వెళ్ళి ఆ కేసు విత్డ్రా చేసుకుని రండి. ఓకే అన్నయ్య. ఏమైంది? అయిపోయింది. 2 కళ్ళు బానే ఉన్నాయి, అయిపోయిందంట. ఇప్పుడు అయిపోయింది. అయ్యో, ఈ పంచితో శివరాత్రి ఈవెంట్ ఒక్కడు కూడా రాకుండా చేశాడు బాబోయ్. ఏమైందమ్మా? ఈ సినిమా ఇంకా రిలీజ్ కి పనికి రాదన్నయ్యా. ఆ సినిమాని పైరసీ చేసింది ఊడమ్మా. మన ప్రెసిడెంట్ నాగభూషణ్ కొడుకు అన్నయ్య. ఆడి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావే? అంటే కలుపుకొని పిలిచి లోపలికి రాగి తలిపేశాడు. ఎంతగా ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఉంటాడో తెలుసా? లవ్ చేసింది కదా. సరే రా. ఈడ ప్రెసిడెంట్ గారు కష్టపడి కాలు పట్టుకొని ఒప్పించా. అయ్యో, ఎందుకురా? ఆడికి బొచ్చలేదు. నీకేమైనా బొచ్చు ఉందరా? నీకు సగమే ఉందిగా. రే నువ్వు వెనక్కి వెళ్ళి కాపురం చేసుకో. వెళ్ళిపోండి బావగారు, మేము బయలుదేరుతున్నాం. బాగా జాగ్రత్త. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అన్నయ్య, నీ బావ ఇంట్లో నుంచి అయ్యో, కట్నం విత్తాలన్న మీ అక్క ఈ జబ్బలను చూసి జబ్బలాగా వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక మనం బతకటం అనవసరం, చచ్చిపోదాం పదండి. తల కాలు కింద తలకాయ పెట్టి వాళ్ళ మీద నుంచి పోని, నేను పెడతాను. ఆపు. పాపాలి, వాడికి ఎంత వరకు కట్నం? 30 లక్షలు అంతే. ఇదిగో తీసుకోండి 30 లక్షలు. నేను వెళ్ళి ఇంటి పేపర్లు తీసుకొని వస్తా. మంచి బావలు తీసుకొచ్చా అమ్మా. బాగా గుద్దాడా? ఇదిగో ఆస్తి పేపర్లు. ఇంకా చెల్లెలు లేరు కదా, మళ్ళీ ఎవడైనా అడ్డుపడితే నిజంగా తొక్కించేస్తా. నాకంటే ఆపరేషన్ కి 15,000 అవుతుంది అన్నాడు. ఎక్కడున్నావురా? మరి దానికి ఎందుకు డీజే స్టోర్లు లేస్తున్నా?
ఇప్పుడు ఏం కావాలరా? నాకు కంటి చూపు కావాలయ్యా. కళ్ళొత్తి ఏం చేస్తావు నాన్న? వాట్సాప్ లో సన్నీ లియోన్ బొమ్మలు చూస్తానయ్యా. అవి చూసే కదరా ఎంతెంత వాచేయి, ఇంతంత వాచేయి. బాబు గారు ఇంట్లో స్నానం చేసుకుంటానికి సబ్బు లేదు బాబు గారు. ఆపండి. సబ్బు కావాలి మీకు అంతేగా? ఈ బట్టలతో సబ్బు కొనుక్కోండిరా. అయ్యో ఈ బట్టలకు 10 రూపాయలే వస్తే 15 రూపాయలయ్యా సబ్బు. కోర్టులో కేసేసరికి గెలుస్తారా? నడి రోడ్డు మీకు లాక్కొచ్చారు. పొండే లోపలికి. పదండి. హలో ఎస్ఐ గారు రండి మీరు. చెప్పండి సార్. మీ కేసు బుక్ చేయి. హలో ఆ. నీ కేసు ఎప్పుడో కొట్టేశాం సార్. ఎందుకు? ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసాం, దాంట్లో నీ తప్పేం లేదు. ఆ అమ్మాయి కావాలని వచ్చి నీ కార్ కింద పడ్డది, నటించింది. అమ్మాయి సూపర్ ఉంది సార్, ఇగో రిపోర్ట్లు చూడు. సూపర్, లేకపోతే బాగా చూపించావు. వెళ్ళు. దమ్ముంటే బయటికి రండి రా. బాబు గారు ఏరా ఇంట్లో వాళ్ళందరూ? వాళ్ళు రాత్రి అమెరికా వెళ్ళిపోయారు బాబు గారు. బాబు గారు ఒక్క డైలాగ్ ఇచ్చాను, నేను అడిగాక చెప్పాను. రే ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ రా? వాళ్ళు రాత్రి అమెరికా వెళ్ళిపోయారు బాబు గారు. అమెరికా వెళ్ళిపోయారా? అవు. సరే పో. ఎక్స్ట్రా జబర్దస్త్. బయట కొంగు ఎంతో మంచిది జారుతున్నది, పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది. ఎక్సర్సైజ్ చేసా లోపలికి వచ్చాయి. సరిపోయింది సంబడం. సార్ మేడం నిన్న కూడా ఇలాగే మా పెళ్లి రోజని పాలు గ్లాస్ పట్టుకుని మళ్ళీ పూలు పెట్టుకుని హలో పట్టుకుని లోపలికి రమ్మన్నాడు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే మంచం పక్కనే పడుకుని తెల్లారులు ఏడుస్తూ కూర్చున్నాడు. ఏవే ఇండియా మ్యాచ్ ఓడిపోయిందని ఏడ్చాడు. ఏవే నిన్న మ్యాచ్ పోయిన టెన్షన్ లో ఉన్నాను గానీ ఇయ్యాల మంచం విరగాల్సిందే. మంచం మీద ఎన్ని దిండ్లు ఉన్నాయి? 2. ఇంకొక 2 పెట్టు. అబ్బబ్బబ్బ మీరేం ఎక్స్పెక్ట్ చేయకండి. మంచం పైన కింద పడిపోతాడని ఇంకో 2 దిండ్లు ఎక్స్ట్రా పెట్టించుకుంటున్నాడు. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. అదృష్టం అంటే ఏంటి? నిన్ను చేసుకోవడం. మరి దురదృష్టం అంటే? నువ్వు నన్ను చేసుకోవడం. మరి అష్ట దరిద్రం అంటే ఏంటి? వెనకొకడు ఉన్నాడు కదా, ఆడు మనకి పిల్లల్లా చేస్తున్నాడు చూడు, అదే దురదృష్టం. ఒరే చెత్తనాయాలా, విడు 6 అడుగుల బుల్లెట్, నా కొడుకు దొంగ కొడుకు. ఏంటి క్యాప్ ఏంటి తీనాన్న ఒకసారి? ఏనా ఏదో పని చేస్తారు. గీకారా చెప్పు నాన్న, ఎందుకు పిలిచావు? ఏం చేస్తున్నావు నాన్న? ఉద్యోగంకి వెళ్తున్నా. ఉద్యోగం చేస్తే ఎంత వస్తుంది? 50,000 వస్తాయి. 50,000? ఇంకో పెళ్లి చేసుకో 50 లక్షలు వస్తాయి. సరే నాన్న, కానీ ఇప్పుడు నమ్మాయిని ఎలా పంపించాలి? నాకు తెలుసు కదరా, ఇంట్లో ఉన్నదాన్ని నేను పంపిస్తా. ముందు నీ పిల్లని పిలువు. ఏం చేస్తున్నావే లోపల? చెప్పండి. నాన్నగారు పిలుస్తున్నారు. చెప్పండి మావయ్య గారు. ఏం చేస్తున్నావు అమ్మా? మేడ మీద బట్టలు ఆరేయడానికి వెళ్ళాను. బట్టలు ఆరేస్తే జుట్టు నలిగిందేంటి? అది గాలికి చెదిరింది. గాలికి కూడా చెదురుద్దా? మా ఇంట్లో ఇలాంటి అసలు. మావయ్య గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఏంటి నోరు లెగిస్తుంది? ఒరే పొరపాటున చెయ్యి అలాంటి వెయ్యకు. ఎదురించి మాట్లాడడం ఏంటి నాన్న? గాలికి ఎగిరిందన్నారు కదా, పైన రాహుల్ అనేవాడు ఒకడు ఉన్నాడు, చూసుకో మరి. ఏవే? రాహుల్ కి నాకు ఏ సంబంధం లేదు. రాహుల్ చాలా మంచివాడు. పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, వాడి క్యారెక్టర్ మీద మంచోడని సర్టిఫికేట్ ఇచ్చిందిరా నీ పిల్లం. ఇన్ని రోజులు జరుగుతుంది చెప్పవే. అమ్మా కొట్టాడని డైవర్స్ కీవర్స్ అలాంటివి ఏమీ చేయకమ్మా. ఇంకొక క్షణం కూడా ఇంట్లో నేను ఉండను. డైవర్స్ ఇచ్చేస్తాను. అమ్మా అమ్మా ఈ జన్మలో ఇంటికి రాను. అమ్మా 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 అమ్మా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అయిపోయిందిరా అన్న, మన చేతికి మట్టి కూడా అంటుకోలేదు. మరి ఇప్పుడు వేరే సంబంధం అంటే? అక్కడ సెట్ చేశాకే ఇక్కడ కట్ చేసా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరే వాళ్ళు పిలిచేద్దాం. బావగారు. నమస్తే బావగారు. టీ కాఫీలు ఏమైనా అవే తీసుకుంటారా? వద్దు, అమ్మాయిని తీసుకొచ్చి. అందమైన కుందనాల బొమ్మరా.
అమ్మాయి పేరేం పెట్టారు? అమ్మాయి పేరు గులాబీ. ఎందుకు పెట్టారు? అంటే మా అత్తగారు గులాబీ సినిమా రిలీజ్ అయినప్పుడు గులాబీ అని పెట్టింది. ఫోన్ చేసి కనుక ఆ రోజు కాశ్మీర రిలీజ్ అయ్యి ఉంటది. సరే గాని కట్నం ఎంత ఇస్తున్నారు? అంటే బాబు అమ్మాయిని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచాను బాబు. మేము అడుక్కొని పెంచవరా ఇన్నే కట్నం ఎంత ఇస్తారు చెప్పండి? ఒక 20 లక్షలు బాబు. 30 బాబు 40 అయ్యా 50 చూసావా? లాగ్ అవుతున్న కొలితే రేటు పెరుగుతూ ఉంటుంది. అది 50 ఫిక్స్ చేసుకోండి. ఆ. సంబంధం ఖాయం చేసేసుకుందాం. అల్లుడు గారు అమ్మాయికి మేము 50 లక్షలు పెడుతున్నాం, మీరేం పెడతారు? సంవత్సరం ఆగండి. ఏయ్ పాపో బాబునో పెడతానన్నా. పెద్దానికి అనుమానమే. బాబు పెళ్లి చేసుకునే ముందు ఒక చిన్న మాట. ఏంటి? అమ్మాయికి చిన్న ప్రాబ్లం ఉంది. అమ్మాయి ఏ సినిమా చూస్తే ఆ సినిమా క్యారెక్టర్ లో లీనమైపోయి ఉంటుంది. ఇంకొక 20 లక్షలు జబ్బుకి 20 లక్షలు పెంచావు. అంతే. 20 లక్షలు ఎక్స్ట్రా తీసుకుంటా. తీసుకోండి, కానీ ఏ సినిమా చూస్తే ఆ సినిమా క్యారెక్టర్ లో లీనమై ఉంటుంది. ఆ టైంలో మీరు కూడా అదే క్యారెక్టర్ లో ఉండాలి, లేకుంటే కోపం వస్తుంది బాబు. ఒరే విడాకులు ఇవ్వడానికి ఒక్క రోజు జాలి తిరిగి ఓకే చేసి ఓకే తలగట్టే బాబు. ఏమే వంట చేసుకో. ఓకే అండి. పెట్టు పుట్టింటికి వెళ్తున్నావా? నీ ప్రియుడితో లేచిపోతున్నావా? ఎన్నాళ్ళ నుంచి సాగుతుందే నీ రంకు? తాజ్ మహల్ కి దారి చెప్పమని అడిగిన వాడు తెలీదు. ఫోటో నీ బీరువాలోకి ఎలా వచ్చిందే? తాజ్ మహల్ కి దారి అడిగినోడు ఎవడే? అంటే ఆడెవడో నీకు తెలియదు? నాకు తెలీదండి. నాన్న తెలీదే నీకు? తెలీదు. ఇలా రావే. అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళావే నువ్వు? ఊరికి బట్టలు కొనుక్కోవడానికి. ఇది ఎంత కొట్టిన వెళ్ళట్లేదేంటి? దీనికి ఈ డోస్ సరిపోదు నాన్న. ఇంకొక సినిమా పెడదాం. ఇప్పుడు చూడు, ఈ దెబ్బకి అది అవుట్. అది ఇప్పుడు చంద్రముఖి సినిమా చూసి వెళ్ళింది. దానికి నరకం అంటే ఏంటో చూపిద్దాం. ఏ రాలే. గుడివాడ విజయవాడ. మొగుడిని పట్టుకునేంత మాట ఇది. గుణశేఖర్ యంగే. దీని బుద్ధుందా? చంద్రముఖి సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. గుణశేఖర్ ఇంకా యంగ్ గా ఉంటాడా? వెంకటపతి రాజా యంగే. గుణశేఖరే ముసలోడైనప్పుడు వెంకటపతి రాజు ముసలోడవడా? నా దాండా. నీ దండా. ఒక చిన్న పని చేద్దాం. నేను గుణశేఖర్ గా మారుతాను. ఓకే. నువ్వు వెంకటపతి రాజాగా వెళ్ళి నేను ఒకసారి తమిళ్లో తిడతాను. చంద్రముఖి ఉంగ గుణశేఖర్ వందిరికి. సరసం విరగిడ విరహం తణిదిడ బల్లె 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 బల్లె. తక్కదిమ్మి. గుణశేఖర్ రే ఫీజు తీరా. ఏం చేద్దాం? ఇంకొక సినిమా పెట్టు పంపించడానికి. ఏమిందండి? నంది ఇంటికి పంపిస్తలేనన్న. వెళ్ళి పని చూసుకోపో. రే నాన్న, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. దీనికి దెబ్బకి వెళ్ళిపోవాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాగా. ఎవరి మీద? చెప్తా. కొడితే కుక్కను కొట్టాలి. అంతే. ఏమే రా. ఒక ఆడదాన్ని పట్టుకొని చెయ్యేసేవారా? ఇంకోసారి ఆడదాన్ని చెయ్యేస్తే కోస్తా బిడ్డ. అరే కోనే రే బే తూ. ఇప్పుడు చూడు పాత బస్తీ హిందీ సార్. कितना आदमी रे? अरे क्या रे भाई तू छाती बहुत बड़ा है तेरा. कौन रे मेरा जागा कब्जा करी सो? मैंने को मालूम नहीं. अरे कौन रे? मैं नहीं कुछ नहीं. अरे तेरा कितना रे? कितना रे?
భోజనం పెట్ట. మధ్యలో సంజయ్ దత్ ఎందుకు వచ్చాడు నాకు అర్థం కావట్లేదు. పోయింది పోతే నాకేం తెలియట్లేదు. ఎవరే నువ్వు? పీకేసి వస్తా. త్వరగా పిచ్చుకో. అర్జెంట్ గా పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తాను. హలో పోలీస్. చెప్పండి సార్, ఏం జరిగింది? ఓ పిచ్చిదాన్ని ఇచ్చి మాకు పెళ్లి చేశారు. కుక్కను కొట్టింది మా నాన్న నన్ను. ఎక్కడుంది? ఇదిగో పిచ్చిది. గుడ్ మార్నింగ్ మేడం. ఆవిడ పిచ్చిదేంటండి? కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన మా సిఏ గారు నీలాంటి నిత్య పెళ్లి కొడుకుల్ని ఆట పట్టించడానికి మఫీలో తిరుగుతున్నారు. నీకు ఒక్క పెళ్లి సరిపోదారా? ఎన్ని పెళ్లిలు కావాలరా నీకు? నీలాంటి వాళ్ళ తోలు విరవడానికే నేను వచ్చానురా. ఏం కావాలరా? శోభనం కావాలా? దా స్టేషన్ లో చేస్తా. లేదు లేదు మేము రామస్తాం. నువ్వు కూడా రా, నీకు కూడా వేస్తా. బయట కొంగు ఎంతో మంచి. ఎక్స్ట్రా జబర్దస్త్. నెమలి కన్నోడా నమిలి చింతోడా నమిలి పోకుండా తాకాలయ్యో. చిలకాని మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమో. వర్ష, మన పెళ్ళయ్యాక నన్ను ఎలా చూసుకుంటావో చెప్పు. ఆకలేస్తే అన్నం పెడతా, అలసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. మొత్తానికి మసాజ్ సెంటర్ పెడతానంటావు. అది కాదు, నాకు ఒక డౌట్ ఉంది. ఏంటి? అమ్మాయిలు వెనకాల అబ్బాయిలు పడతారు కానీ అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు ఎందుకు పడరు? ఇప్పుడు కార్లు వెనకాల కుక్కలు పడతాయి కానీ కుక్కల వెనకాల కార్లు పడతాయా అండి? నన్ను ఎందుకు నా కుక్క అంటున్నావు? చూసారా, నేను కార్ అనే అన్నా, దానికి క్లారిటీ ఉంది కుక్కని. ఇవన్నీ కాదు, మనం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. నిజంగా చెప్పు, నన్ను మర్చిపోవు కదా? నువ్వు లేనిది వర్ష లేదు, ఈ ఊపిరి ఉండదు, ఈ వర్ష ప్రాణం కూడా ఉండదు. సర్లే, నువ్వు మర్చిపోతావా నన్ను? వర్ష, ఏం మాట్లాడుతున్నావు వర్ష? ఈ ఇమ్ము నిన్ను మర్చిపోయి బతకలేడు వర్ష, బతకలేడు. ఓవర్ యాక్టింగ్ నమ్మను. మేడం, వద్దు మేడం, ఇప్పటికిప్పుడు ఉరేసుకొని చచ్చిపోమంటే చచ్చిపోతాను కానీ వర్ష. తీసుకోండి బాబోయ్, ఏంది మీరు ఎట్లా తయారయ్యారు? వర్ష, నువ్వు లేనిదే నేను లేను, నేను లేనిదే నువ్వు లేవు. ఇద్దరు లేకపోతే స్కిట్ లేదు. నువ్వు లేని రోజు ఈ ప్రాణం పోతుంది. వర్ష, కొన్ని రోజుల తర్వాత శ్రీవారు దొరగారు ఐగురు ఏంటండి మీ పేరు? చెప్పండి. వరదల్లి ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ ముదుముద్దుగా అంటాలిండి మీ సరదా తీరేలా. హలో, మీరు డాన్స్ చేస్తే ఎక్కడ చూసారు? నన్ను చూస్తున్నారు. ఆవిడ 1 2 3 4 లెక్క ఎడుతుంది. అది నా భయం. ఏమైంది వర్ష? చెయ్యి కాలింది భాస్కర్. అబ్బా, నువ్వు వంటలు ఎందుకు చేస్తావు? ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తానుగా. నేనంటే ఎందుకు భాస్కర్ నీకు అంత ఇష్టం? ఇప్పుడు చార్మినార్ వేలానికి వస్తే ఎవడన్నా కొనుక్కుంటా ఉంటాడా? ఉంటారు. నేను అంతే. నీలాంటి అందమైన పిల్లం దొరకడం నా అదృష్టం. అమ్మా. ఏ దొంగ. పాల పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే. పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే. నేనంటే ఎందుకంటే మీకు అంత ఇష్టం. ఎందుకేంటి విమూష? ఇప్పుడు చిన్నపిల్లాడికి ఐస్ క్రీమ్ ఎందుకంటే ఇష్టం అంటే ఏం చెప్తాం? ఈ జనాలకి ఎంఆర్ఎల్ స్కిట్లు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? ఇది అంతే విమూష, ఇది అంతే. నీకోటి చెప్పనా, దేవుడు మన ఇద్దరిని కలవటానికే పుట్టించాడు. అంటే నేను ఎప్పటికీ మీకు బోర్ కొట్టనా? విమూష, జనాలకి జబర్దస్తు, నాకు నువ్వు ఎప్పటికీ బోర్డు కొట్టవు. సరే కానీ అండి, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగురా. పెళ్లి కాక ముందుకు మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్? విమూష, నన్నే అనుమానిస్తున్నావు విమూష. ఒక తాడు తీసుకురా, ఉరేసుకొని చచ్చిపోతా. వెళ్ళారు తాడు కోసం వెళ్ళారు. నా జీవితంలోకి ఫస్ట్ వచ్చిన అమ్మాయి నువ్వే, లాస్ట్ వరకు ఉండే అమ్మాయి కూడా నువ్వే విమూష, నువ్వే. సారీ. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు.
నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏం తీసుకురావాలి? ఏదో ఒకటి తీసుకురండి, ఏదో వెళ్ళండి. ఒకటి ఏంటి? రోజు రాత్రి అయితే మల్లెపూలు లేకపోతే గదిలోకి రానివ్వు. అదే మల్లెపూలు దేవుడికి, మీరు వెళ్ళండి. ఓకే బాయ్. ఏమండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తా, ఓకేనా? ఓకే నువ్వు వెళ్ళరా. చెప్పడం మర్చిపోయా, ఏంటి? మంచం కోట్లు 3 ఉన్నాయి, రాత్రి ఒకటి. సరే సరేలే అవన్నీ ఇప్పుడు ఎందుకు, వెళ్ళు లోపలికి వెళ్ళు. ప్రియా ప్రియా మల్లెపూలు ఏందే నిద్ర పట్టట్లేదంట. మంచానికి 3 కాళ్ళు ఉన్నాయంట. వర్ష ఎవరిని అనుమానిస్తున్నావు? నన్ను అనుమానిస్తున్నావా? ఆ మంచం కోడి ఎందుకు ఇరిగిందో తెలుసా? దాంతో సంసారం ఇష్టం లేక ఆ మంచం కోడికేసిన తల బాది ఇక్కడ వెంట్రుకలు అక్కడ మంచం కోడి 2 ఇరిగిపోయాయి. అంటే ఈ వర్షాన్ని ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు వర్ష? ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు? మంచం కోడి అయితే అక్కడే ఉంది కానీ నా మనసు నిండా నువ్వే ఉన్నావు వర్ష, నువ్వే ఉన్నావు. ప్రియా ప్రియా ఈ వర్ష అంటే ఏమనుకుంటున్నావు? ఈ వర్ష గుండెల్లో ఉన్నది ఈ ఇమ్ముగాడు మా. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదా? నా ప్రాణం పోవాలి, అది జరగాలంటే. నీకు ఒక విషయం చెప్పిన, రోజు వాడు మంచం మీద పడుకుంటే నాకు తలనొప్పి వచ్చిందని మంచం కింద పడుకుంటా. వర్ష నువ్వన్నా రోజుకో సాకు చెప్తున్నావు. నేను అసలు సాకు చెప్పే పని లేకుండానే ఈ మగాడికి మ్యాటర్ లేదని చెప్పేశాను వర్ష. కేవలం నీకోసమే వర్ష, నీకోసమే. ఏ వర్ష, ఉళ్ళంతా ఒకటే నొప్పులు నొక్కు. అబ్బా అమ్మా. ఓ ప్రియా 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 ప్రియా. పద లోపలికి వెళ్ళు, వేణులు పెట్టి స్నానం చేద్దాం. వర్షాన్ని చూసి 2 రోజులు అవుతుంది సార్. కనీసం ఏ కారమో ఉప్పు అని వెళ్తే. వర్ష గారు, సార్ ఇమ్ము గారు కొంచెం కారం లేదు. ఏ వర్ష, ఏమండి? టవల్ మర్చిపోయా నువ్వు. ఒక్క నిమిషం అండి. లేరా? ఏమండి? టవల్ కానీ ఇవ్వకపోతే నైట్ నా ఒంటి నిండా చురకలు పడతాయి. టవల మిడిల్ లో పెట్టి నువ్వు లోపల కురికావే. అయ్యో అయ్యో. సరే ఇవన్నీ నాకెందుకండి, మీ సంసారం మీ ఇష్టం. అయ్యో వద్దు. ఏమండి ఏం తింటారు? మా ఆయన వచ్చి టైం అయిపోయింది, బెడ్ సరిగ్గా లేకపోతే ఆయన అసలు ఊరుకోరు. ఓ ప్రియా 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 ప్రియా. మీరు గిల్లుకొని గిల్లికాయ జలపా బానే పెట్టి. వర్ష పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నేనేదో ఎక్సర్సైజులు చేస్తా ఇలా అంటుంటే అదే వచ్చి నడుము పెట్టింది. నన్నేం చేయమంటావు దానికి? ఇప్పుడు కూడా నన్ను మోసం చేస్తున్నావు. వర్ష తప్పుగా మాట్లాడుకు. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో వర్ష. వర్ష మీద ఇమ్ముకి క్రష్, నేను ఇంకా ఫ్రెష్. ఏమైంది? అవ్వా ఏ తెలియనట్టు. ఫ్రెష్ అన్ను ఏంటది? నన్ను బలవంతం చేసింది. ఇక వద్దురా, మీ మగవాళ్ళు మోసగాళ్ళు, మాయగాళ్ళు, దుర్మార్గులు. ఉల్లి భాస్కర్ వస్తున్నాడు. ఈ విషయం వెళ్ళి మా అమ్మ నాన్న చెప్పేస్తా. బై బై. ఏ తప్పు లేకుండానే వాడు ఎందుకు వచ్చాడే? నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను, అయినా సరే నువ్వే తప్పు చేసావు. నా పిల్లం డైమండ్, దాంతోనే ఉంటాను. నువ్వు నాకు వద్దురా, పోరా. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఏవే అన్ని ముట్టుకోలేదన్నావు, కడుపు ఎలా వచ్చింది? నువ్వేమన్నా తక్కువనా? దానికి ముట్టుకోను చెయ్యనని చెప్పి 3వ నెల చేసావు. బాడీ మాత్రం అక్కడ ఉంది, మనసు మాత్రం నీతోనే ఉంది. బాచి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ వాడి బిడ్డ కావచ్చు, కానీ గుండెల్లో ఉంది మాత్రం నువ్వే బాచి, నువ్వే. అయ్యో